హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి మనం శ్రీనివాస్ మంగపురం మూవీ కోసం డిస్కషన్ కోసం వచ్చాం. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫ్రెండ్ లేడు డిస్కస్ చేయడానికి. వాడు యాక్చువల్లీ మొన్న రీసెంట్గా గిరి ప్రదక్షిణకి వెళ్ళాడు. అండ్ లక్కీలీ ఈరోజు మేము 7 o'clock ఫ్యాన్ షోకి వెళ్ళాం సంగతులో. వాడు పూర్తిగా రికవర్ అవ్వలేదు, సో అందుకే ఈసారి ఒక్కడనే చేస్తున్నాం. సో కమింగ్ టు ది మూవీ, యాక్చువల్లీ బాగుంది. బాగుంది అంటే చాలా బాగుందని కాదు, మరీ అంత వర్స్ట్ అని కాదు, యావరేజ్. అజయ్ భూపతి గారు ఇంకా బాగా తీయచ్చు, యాక్చువల్లీ ఇంకా ఇంటెన్స్ లవ్ స్టోరీగా తీయచ్చు. లవ్ స్టోరీ ఓకే, గుడ్. ఒక కొత్త కాన్సెప్ట్ అయితే కాదు, సేమ్ ఓల్డ్ స్టోరీ, రొటీనే. కానీ ఇంకా అతని వే ఆఫ్ ఇంటెన్సిటీ మార్క్ అయితే లేదు. we expected ఇంకా better, but a good launch for the debutant hero Jay Krishna as Gattamneni Varasudu. Yeah, బాగుంది. థర్డ్ జనరేషన్ వాడు ఇంట్రడక్షన్ సీన్ బాగానే ఉంటుంది. యా, గుడ్. ఎక్స్ప్రెషన్స్ మేబీ ఫస్ట్ మూవీ అంతగా ఉండకపోవచ్చు, బట్ యా, హీ మైట్ ఇంప్రూవ్ ఇన్ ది ఫ్యూచర్. కమింగ్ టు రాషా, ది హీరోయిన్, తను కూడా యాక్టింగ్ బాగా చేసింది. తనకి ఫస్ట్ మూవీ కాదు, బట్ తెలుగులో ఫస్ట్ మూవీ. యాక్టింగ్ వైజ్ షీస్ గుడ్, లుక్స్ వైజ్ షీస్ ఫ్యాబ్ అండ్ గార్జియస్, హర్ ఐస్ ఇస్ సో గుడ్. తర్వాత యాక్టింగ్ బాగా చేసింది, తన రోల్ తను బాగా జస్టిఫై చేసింది. డాన్సెస్ చేసింది. పిక్చరైజేషన్ ఆఫ్ సాంగ్స్కి వస్తే, ఇంట్రడక్షన్ ఆఫ్ హీరోయిన్ సాంగ్తో స్టార్ట్ అవుతుంది. లక్ష పున్నముల వెలుగులు కలిసిన నక్షత్ర కాంతి నా ముందుంటే, దేవతలందరి దివ్య రూపములు ఒకటైలాగా దర్శనమిస్తే, ఆకాశమంత అనుబాంబు వచ్చి హఠాత్తుగా నా ముందు పడితే, తర్వాత వెంటనే సెకండ్ సాంగ్ యాక్చువల్లీ హీరో హీరోయిన్ వెనకాల పడుతుంటే వస్తుంది. సిమిలర్ కైండ్ ఆఫ్ పిక్చరైజేషన్ బాగుంది. దెన్ మూవీ లోపలికి వెళ్తున్న కొద్దీ వీ హ్యావ్ క్యారెక్టర్స్ లైక్ బ్రహ్మాజీ అండ్ నరేష్ గారు, who carries first half actually for 1 hour easily. దెన్ అలా స్టోరీలోకి వెళ్తూ చిన్న పెడతారు. హీరోయిన్కి స్టామరింగ్ ఇష్యూలా ఉంటుంది, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి దాన్ని యాక్చువల్లీ థియేటర్స్ డ్రామా. సో మన శ్రీను వెళ్ళి మన హీరోయిన్ తడబడుతుంటే చిన్నగా హెల్ప్ చేసి అలాగా తన అటెన్షన్ గ్రాప్ చేస్తాడు. సో అలాగా కొంచెం వెళ్ళే కొద్దీ ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ తర్వాత ఇంకో ట్విస్ట్ వస్తుంది, ఇంటర్వెల్ వస్తుంది. మన మోహన్ బాబు గారితో స్టార్ట్ అవుతుంది. అతని డిక్షన్ అండ్ డైలాగ్ ఇస్ సో గుడ్. హీఈస్ నోన్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. దాన్ని అసలు తప్పట్టే ఇదే లేదు. బట్ అతను
ఆ రోల్ యాక్చువల్లీ చాలా చిన్న రోల్ అది అతనిది. అంత ఇంపాక్ట్ కూడా ఉండదు. బట్ హీ మేడ్ అ మార్క్ అవుట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. తను మన శ్రీనివాస్ గారి అదే జయకృష్ణ వాళ్ళ తాజా రోల్ ప్లే చేశారు మూవీలోని. గుడ్ డ్రామా యాక్చువల్లీ. చిన్న డ్రామా పెడతారు దాని చుట్టూ, హీరోయిన్ చుట్టూ. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లోని అదే రివీల్ అవుతుంది ఏంటి అనేది. మధ్యలో ఒక 2-3 సాంగ్స్ ఉంటాయి, చిన్న అవుట్ వెళ్ళినట్టు అనిపించింది నాకు. బేసికలీ ఒక 2 సాడ్ సాంగ్స్ ఉంటాయి, అందులో నాకు డౌట్ అనిపించింది. ఇంకోటి ఏదో వాళ్ళిద్దరి మీద పిక్చరైజ్ చేసిన ఒక సాంగ్ ఉంటుంది, అంతగా ఎక్కలేదు. తర్వాత సెకండ్ హాఫ్లో మనకు ఒక పాట వస్తుంది, అలా లేలలే, అది బాగుంది యాక్చువల్లీ. దాని ఎడిటింగ్ బాగుంది యాక్చువల్లీ సాంగ్ది. తర్వాత యాజ్ యూజువల్లీ హీరో మొత్తానికి హీరోయిన్ని కన్విన్స్ చేసి ప్రేమించేలా చేసుకుంటాడు. అక్కడ ఒక మోనోలాగ్ ఉంటుంది, అది బాగానే చెప్తాడు. యాక్చువల్లీ హీరోయిన్ కూడా ఒక మోనోలాగ్ ఉంటుంది మూవీలో, తను కూడా బాగా చెప్పింది. మరి డబ్బింగ్ ఎవరు చెప్పారు నాకు తెలియదు. ఇట్స్ ఫైన్, పర్ఫార్మ్డ్ గుడ్ యాక్చువల్లీ. ఓవరాల్గా చూస్తే యావరేజ్ అనిపించింది. అంత కొత్తగా ఉండే స్టోరీ కాదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు తీయడానికి. హీరో న్యూ మూవీ, ఫస్ట్ మూవీ. అజయ్ భూపతి గారి ఇంటెన్సిటీ మార్క్ అయితే మిస్ అయింది, అదేదో చెప్పచ్చు. ఉంది, కొంచెం వైలెన్స్ ఉంది, బాబు నరకడాలు అవి ఇవి ఉన్నాయి, గుడ్. బట్ ఇంకొంచెం డీప్ ఇంటెన్సిటీ అయితే, అతని మార్క్ ఇంటెన్సిటీ అయితే లేదు, అదైతే అనిపించింది. సో దిస్ ఇస్ మై టేక్ ఆన్ దిస్ మూవీ. మీరు ఏమైనా హెల్తీగా డిస్కషన్ చేద్దాం అంటే కింద కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేయొచ్చు మనం. యా, సో that's it from my end guys. Please do like, share and subscribe.